ఈ మధ్యన ఒక తండ్రి ఒక పిల్లలకి ఒక డైలాగ్ చెప్పటం నేను నా చెవులతో విన్నాను. నాకు మంచి పిల్లలు పుట్టలేదు అనేసి. మంచి అంటే ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. నీ పిల్లలు ఆల్కహాల్ తాగకుండా, అత్యాచారం చేయకుండా, హత్యలు చేయకుండా, ఆపోజిట్ జెండర్ని హింసించకుండా, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకుండా, ఒకరిని ముంచకుండా, దొంగతనాలు చేయకుండా తన పని తను చేసుకుంటున్న ఏ పిల్లలైనా మంచి వాళ్ళే కదా. ఇన్ని ఎదప్పాలు చేసిన పిల్లలను కూడా తల్లిదండ్రుల దగ్గరగా తీసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, నీ పిల్లలు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే చెడ్డవాళ్ళు అయిపోతారా? మనం కూడా ఒకప్పుడు పిల్లలమే కదా. మనం కూడా మన పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అంటే మనం కూడా చెడ్డ పిల్లలం అనే కదా. ఆ రోజు నువ్వు చెడ్డ పిల్లడు అయినప్పుడు ఈరోజు నీ పిల్లడు చెడ్డవాడు అవడంలో తప్పేముందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అందరు పిల్లలు కూడా వేరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వేరు కనుక. ప్లీజ్ దయచేసి మీ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లల మీద రుద్దొద్దు. అందరూ ఒకేలాగా ఉంటే అందరూ వేరువేరుగా ఎందుకు పుడతారో నాకు